చంద్రబాబు నాయుడు గారు డ్రామా చేసే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కాగా మహిళా సాధికారం కోసం పోరాడే వ్యక్తి. మీరు చూడండి, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎక్కడైనా ఈ ఆడవారి విషయంలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే రకరకాల చట్ట ఉల్లంఘనల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతిస్పందిస్తున్న ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, స్పందిస్తున్నారు. వారు ఏ పాత్ర అయితే నడుస్తున్నారో వారి పాటలో ఎమ్మెల్యేలు కూడా నచ్చిన మాట వాస్తవం. రైట్ సార్, ఎక్కడ కూడా డ్రామా లేదండి. మేము సార్ ఏదైతే చెప్పామో ఆ రకంగా మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. దాంతో పాటు అభివృద్ధి కూడా కనపడాలి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తేనే మనకు మళ్ళా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మరింత ఎక్కువగా మనం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అనేది ఈ ప్రభుత్వ సిద్ధాంతం. రైట్. విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, కేవలం ఎక్స్లో పోస్ట్ చేసేదానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేసేదానికి బయట ఏదో ప్రెస్ మీట్లు పెట్టేదానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం దేనికండి? ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్టసభలకి ప్రజలు పంపిస్తున్నప్పుడు చట్టసభలకి వెళ్ళాలి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలకు వెళ్ళరు? ఎక్స్లో పోస్ట్ చేస్తే వాల్యూ ఉండేదానికిను అసెంబ్లీలో ప్రశ్నించేదానికి తేడా ఉండదా? ఎప్పుడు వెళ్తారు అసెంబ్లీకి మీరు? అసెంబ్లీకి మాకు ప్రతిపక్ష హోదా అయితే వెళ్తాం అనిపించండి. అది జనాలను అడగాలి. అంటే నెక్స్ట్ టైం ఒకటి చెప్పండి. అలా కాదు ఒకటి చెప్పండి. నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా ఇస్తారు, వెళ్తారా? నెక్స్ట్ టైం ప్రతిపక్షంలో ఉంటారా మీరు? నెక్స్ట్ టైం ప్రజలు నిర్ణయిస్తారండి. అదే సార్, ప్రజలు కాదు సార్, ప్రతిపక్ష హోదా రావాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీకు అధికారాన్ని ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రతిపక్ష పాత్ర కాదండి, ప్రజల తరఫున పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఇప్పుడు జనాల్లో ఒక నానుడు ఉందండి. జనాల్లో ఒక నానుడు ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు. జనాల్లో ఒకటి ఏంటో తెలుసా? కేవలం కూర్చోవయ్యా, కూర్చో, మేము ఇంతమంది ఉన్నామని చూసావా, మేము కళ్ళెర చేస్తే పోతారు మీరని గతంలో టీడీపీ నాయకుల్ని ఎద్దేవా చేసింది గుర్తుంచుకుని ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఎద్దేవా చేస్తారని భయపడి సిగ్గుతో ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని జనాలు అనుకుంటున్నారు. అంతేగాని మీకు ప్రతిపక్ష హోదా రావాలని ప్రజలు ఇవ్వలేదు. కేవలం సిగ్గుతోనే వెళ్ళట్లేదు అంటున్నారు జనాలు. అది పొరపాటు అండి, అది పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నకి సమాధానాలు చెప్పడానికి భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నాడు. చిన్న ఉదాహరణ చెబుతున్నానండి. కేజ్రీవాల్ గవర్నమెంట్ లో ఇద్దరు గెలిచినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? అది రాజ్యాంగంలో లేదా? ఆ గవర్నమెంట్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు గత గవర్నమెంట్ లో. మొన్నటి కాకుండా గవర్నమెంట్ లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ గవర్నమెంట్ జగన్ రెడ్డి గారు తెలియకుండా మాట్లాడబాకండి, అడగండి సార్ అడగండి. ఇప్పుడు కాదండి, గవర్నమెంట్ లో బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఇద్దరే సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నష్టమైంది అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతున్నారు. చాలా మంది భయపడతారు సార్. మమ్మల్ని చూసి కాదండి, మమ్మల్ని చూసి భయపడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ లాగా తడిగొడ్డలతో గొంతులు కోసే పరిస్థితి కాదు. మీ గవర్నమెంట్ లాగా తడిగొడ్డలతో గొంతులు కోసే పరిస్థితి కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ తడిగుడ్డలతో గొంతులు కోస్తే మీరు పొడిగుడ్డలతో కోసారా? అందుకనే మీకు నిజాలు మాట్లాడతాం, కాదు సార్, టీడీపీ తడిగుడ్డలతో గొంతులు కోస్తే మీరు పొడిగుడ్డలతో కోసారని మీకు అధికారాన్ని దూరం చేశారు. ఇవాళ అదే పరిస్థితి కదండి, ఇవాళ అదే పరిస్థితి కదా. నిన్న మహిళా సాధికారిత మీటింగ్ అని పెట్టి ఏం చెప్పాడండి ఆయన ఉద్దేశం ఏంది? ముగ్గురు పిల్లల్ని కలమంటమా? పెళ్ళయి పిల్లలు మీటింగ్ లో పెట్టుకొని ముగ్గురు పిల్లలు కలమంటాడు ఆయన. కలమండి చంద్రబాబు నాయుడు కలమండి, లోకేష్ కలమండి, వాళ్ళ శాసనసభ్యులు కలమండి.
మీ హయాంలో ఎంతమంది పిల్లలు కన్నారు? మీకు ఏమండి, ఎంతమంది ముగ్గురు పిల్లలు? పిల్లలు కలమంది మహిళా సాధికారత తండ్రి గారు మీటింగ్ ఎంతమంది అదే పిల్లలు? సాధికారత. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. పాపం ఆయనకి బాధగా ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారు మహిళా సాధికారత మహిళల గురించి మాట్లాడాల్సిన మీటింగ్లో పిల్లలను కన్నమని చెప్పమంటాం చంద్రబాబు గారు మాట్లాడుతాం తప్పని మీరు చెప్తున్నారు. పసిపిల్లల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బడి పిల్లల దగ్గరికి వెళ్ళి ముగ్గురు పెళ్ళాలు పవన్ కళ్యాణ్కి అని చెప్పారు. మరి అది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది? ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి, అబద్ధంగా ఊరుకోండి సార్. పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాట్లాగి పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాట్లాగి ఉన్నారు కదా. లేదేముంది, మేము అబద్ధం చెప్పామా? మేము ఆయన తిట్టలేదు కదా. అయితే నాకు ఒకటైతే స్పష్టంగా అర్థమైంది సార్. విజయభాస్కర్ రెడ్డి గారు, మీ అందరికీ ఒక సబ్జెక్టు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఎట్టా ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళైనా మీరు అదే స్క్రిప్ట్ లోపలి మాట్లాడాలి, చిన్నవాళ్ళైనా అదే స్క్రిప్ట్. ఇప్పుడే మీరేమన్నారు, ఒక్క మాట, ఇప్పుడే మీరేమన్నారు, ఆగండి, చాలా పెద్దవాళ్ళుగా హుందాగా మాట్లాడారు మీరు. ఏమని, అరే మహిళా దినోత్సవం రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్తాడా, ఇదా అన్నారు. మళ్ళీనేమో పసి పిల్లల దగ్గరికి వెళ్ళి బడి పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడరా బాబు అంటే పవన్ కళ్యాణ్కి ముగ్గురు పిల్లలకి చెప్పారంటే అది ఉన్నదేగా అంటారు. ఎలా సార్ మీతో వేగేది? పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఒకేలాగా మాట్లాడతారా? మేము సార్ ఇస్తాను సార్. శేఖర్ రెడ్డి గారు చెప్పారు శేఖర్ రెడ్డి గారు లెక్కల గురించి చెప్పారు. మండలానికి ఒక కల్తీ సారా ఫ్యాక్టరీ పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు. సరే మార్చేశారు మాటిక, ఎక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు సబ్జెక్టు. మీరు మహిళా సాధికారత దగ్గర నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోయారు. మహిళా అంటే ఇందాక ఆయన చెప్పాడు కదండి, లెక్కల కుంభకోణం మీరు ఖండించారు, మిమ్మల్ని కాదట్లేదు, రైట్, మీరు ఖండించారు. లెక్కలు మండలానికి ఒక కల్తీ ఫ్యాక్టరీ పెట్టారు. దానికి ఎవరు మీరు మీ యొక్క ఆర్థిక అభివృద్ధి చేసుకోవడం కోసం. రైట్, ఓకే. చివరికి ఏం చెప్తారు సార్? సమయం అయిపోయింది, చెప్పండి. చివరికి ఏం చెప్తారు చెప్పండి విజయభాస్కర్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి. మహిళా సాధికారత విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మహిళల గురించి అసెంబ్లీలో వేశారు కదండి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎందుకంటే మా పక్కన రైట్ పక్కన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కృష్ణదేవరాయలు కత్తి తీయటం నామపెట్టడం మాట్లాడలేదు, మంత్రి లేదు. ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఓకే. విజయశేఖర్ రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అంటున్నా, ఆడవారికి ఆస్తిలో అర్ధభాగం కల్పించింది సార్ నందమూరి ఎన్టీ రామారావు గారు. అట్లాగే డ్వాక్రా రుణాలను స్టార్ట్ చేసింది ఎవరు సార్? డ్వాక్రా సంఘాలను స్టార్ట్ చేసింది ఎవరు సార్? నారా చంద్రబాబు నాయుడు గారు. వీరికి లేని మహిళా సాధికారత గురించి, వీళ్ళకి లేని పేటెంట్ రైట్స్ జగన్మోహన్కి ఉన్నాయండి? ఎవరైనా నవ్వుతారండి చెప్తే? రైట్ సార్. వీళ్ళ ఇప్పుడు ఎవరైతే మహిళల కోసం కష్టపడారో వాళ్ళు చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్కడైతే ప్రాబ్లం లేదు కదా నేను చెప్పిన మాటల్లో. ఆడవారికి ఆస్తిలో అడ్డం కల్పించిన ఎవరు? ఎన్టీ రామారావు గారు కదా. డ్వాక్రా సంఘాలు స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడో వడ్డీ లేఖ ఇవ్వాలంటే సార్, వడ్డీ లేఖము ఇంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ 14 నుంచి 19 దాకా ఇచ్చాం, ఇవ్వకండి రూపాయలా. ఇక్కడ ఈసారి ఇవ్వడానికి కారణం ఏంటంటే రకరకాల రూపాల్లో వారికి వేల కోట్ల రూపాయలు వారికి అందుతుంది కాబట్టి. సరే, ఒకటైతే గుర్తుంచుకోండి, మీ టీడీపీ పార్టీ అయినా మీ కూటమి ప్రభుత్వం అయినా ఒకటైతే గుర్తుంచుకోండి సార్, ఎక్కడి నుంచి అయినా సాధ్యాల్ని లెక్కలోకి బేరీజు వేసుకుని మీరు ఇచ్చే మేనిఫెస్టోని మీరు రెడీ చేయండి. రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు తర్వాత మీరు ప్రాబ్లంలోకి వెళ్ళరు. ఎస్, అర్థమైంది సార్. ఎస్, మీ ఇద్దరు మాట్లాడు అర్థమైంది. భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్, చెప్పండి. ముగ్గురు పిల్లల గురించి మాట్లాడతారు, దాంట్లో ఏం తప్పండి? తప్పేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనము మన జనాభా పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆంధ్రప్రదేశ్ జనాభా పూర్తిగా పడిపోయే పరిస్థితి. రాబోయే రోజుల్లో, రాబోయే 20-30 సంవత్సరాల్లో మన జనాభా ఇంకా తగ్గే అవకాశం ఉంది. మనకు ఇంకా ఎక్కువ మంది బిడ్డలు. అయితే అది తప్పు లేదు. విజయభాస్కర్ రెడ్డి గారు కాదు సార్, విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మీరు విడిగా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్పండి, ప్రాబ్లం లేదు.
మహిళల గురించి మహిళలు ముందుకు వెళ్ళాల్సిన దాని గురించి మాట్లాడాల్సిన టైంలో మీరు మహిళలకు ఏం చేస్తామో ఈ గవర్నమెంట్ చెప్పాల్సిన టైంలో అది చెప్పకుండా మహిళలు ముగ్గురు కనమని చెప్పడం అసందర్భ ప్రేలాపన అని చెప్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు. 100% అండి. ఇప్పుడు సార్ భాస్కర్ రెడ్డి గారు ఆగండి సార్, ఆగండి భాస్కర్ రెడ్డి గారు ఆగండి, సార్ చెప్పండి శేఖర్ రెడ్డి గారు. రాష్ట్రానికి ప్రతి తల్లి ముగ్గురు బిడ్డలు కావడం అనేది చారిత్రాత్మక అవసరం. దానికి గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు గారు 9లో కావచ్చు, Right. బయట కావచ్చు. Yes. సార్ మహిళా సాధికారత రోజు మాత్రం కాకుండా ఇంకొక రోజు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మహిళలకు సంబంధించిన విషయం ఏది ఇది కూడా మహిళలే కదా కనాలి ఆ ముగ్గురు బిడ్డల్ని. రైట్, కాబట్టి వారికి ఎంత రోజు ఇచ్చారు, ఓకే మంచి చెప్పారు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఆ పుట్టే బిడ్డల్లో మహిళలు ఉండరా, ఆడబిడ్డలు ఉండరా? దాంట్లో ఏం తప్పు నాకు అర్థం కాల. ఓకే 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 మీ అభిప్రాయం. అప్పుడు సార్ ఎయిడ్స్ ను రూపుమాపాలని అసెంబ్లీలో మొత్తం అంతా ఎయిడ్స్ సంబంధించిన బిల్లులతో డెకరేట్ చేయించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎస్ 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 అదే తప్ప అది